హాయ్ హలో నమస్తే ఎస్ఎన్టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్రంలో ఆడపిల్లలకి భద్రత లేదు అని హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో రేప్ కేసెస్ మనం వింటూనే ఉన్నాము. రోజుకొకటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూనే ఉన్నాము. ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా బయట తిరగలేకపోతున్నారు. ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటి గడప మళ్ళీ తొక్కుతుందో లేదో అనే భయం పేరెంట్స్లో ఉంది. ఈ భయం ఎందుకుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆడపిల్లల స్వేచ్ఛ గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా కానీ కొంచెం కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఆడపిల్లలకు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది లేకుండా ఏం చేస్తున్నారు? 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ అనేది లేకుండా హత్యలు జరుగుతున్నాయి. అంటే ఆడపిల్లల డ్రెస్సింగ్ అంటారు. చిన్న పాపలో ఏం చూశారు డ్రెస్సింగ్? ముసలి వాళ్ళలో ఏం చూసి ఇదంతా తీసుకొస్తే అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలకి కొంచెం రక్షణ అనేది కల్పించకుండా ఏం చేస్తున్నారు అనేది పాయింట్. హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? హరీష్ రావు గారు ముందుకొచ్చి ఇదంతా అడుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 9 నెలల పాలనలో ఏం చేశారు? ఆడపిల్లలకి ఏం చూపించారు? ఏం చేశారు? ఏమేం చేస్తామన్నారు? ఏం చేసి చూపించారు? ఇన్ని వేల సంఖ్యలలో రేపులు జరుగుతుంటే హరీష్ రావు గారు వచ్చి అడిగే వరకు మీరు ఇంకా స్పందించనీకి ముందుకు రాలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.